గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ద్వాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులకు మార్కండేయ మహర్షి యొక్క దివ్యమైన వృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. ఉత్థాయ ప్రాంజలి ప్రహ్వః ఔత్సుక్యాదాశ్లిషన్నివ నమో నమ ఇతీశానౌ బభాషే గద్గదాక్షరః. తన ఎదుట ప్రత్యక్షమైనటువంటి నరనారాయణ స్వరూపులైనటువంటి శ్రీమన్నారాయణమూర్తిని చూచి ఆనందించినటువంటి మార్కండేయ మహర్షి దోసిలి యొగ్గి వినయంతో వంగి వారికి నమస్కారం చేస్తూ తన హృదయంలో వారిని ఆలింగనం చేసినట్లుగా భావన చేసుకుని కంఠం గద్గదమయ్యింది. వారిని స్తుతించాలనుంది, స్పష్టంగా వాక్కు రావట్లేదు. వారిని నమో నమః నమో నమః నమస్కారం నమస్కారం, మీ అంతటి వారు నా ఎదురుకుండా ప్రత్యక్షమయ్యారనేటువంటి ఆనందాన్ని ఆంగికంగా, వాచికంగా, మానసికంగా మూడు రకాలుగా త్రికరణ శుద్ధిగా వారి ఎదుట చూపిస్తూ తయోరాసనమాదాయ పాదయోరవనిద్యచ అర్హణేనానులేపేన ధూపమాల్యైరపూజయత్. వచ్చినటువంటి వారిరువురికి ఆసనాన్నిచ్చి కూర్చోటానికి, అదేవిధంగా వారి పాదాలను కడిగి చందనాది లేపనములు అందించి ధూపదీపములు పుష్పమాలలు వీటితో సత్కరించారు. సుఖమాసనమాసీనౌ ప్రసాదాభిముఖౌ ముని పునరానమ్య పాదాభ్యాం గరిష్ఠావిదమబ్రవీత్. వాళ్ళిద్దరూ ప్రసన్నంగా కూర్చుని ఉన్నారు. నరనారాయణ మహర్షులు ఏదడిగినా అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నారు. అంత గొప్ప తపస్సు చేశారు మరి ఆ మార్కండేయ మహర్షి. అలాంటి వారిద్దరి పాదాలకు మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తూ వాళ్ళని ఈ విధంగా స్తుతిస్తున్నారు. వాళ్ళిద్దరిని శ్రీమన్నారాయణమూర్తిగా దర్శిస్తూ ఇలా స్తుతిస్తున్నారు. మార్కండేయ ఉవాచ కిం వర్ణయే తవ విభో యదుదీరితోసు సంస్పందతే తమను వాంగ్మన ఇంద్రియాణి స్పందంతి వై తనుభృతాం అజశర్వయోశ్చ స్వస్యాప్యథాపి భజతామసి భావబంధు. అయ్యా, మిమ్మల్ని నేను ఏమని స్తుతించగలను? మీ గొప్పతనాన్ని. సాక్షాత్తు బ్రహ్మగారు, రుద్రుడు, దేవతలు వీళ్ళే మిమ్మల్ని స్తుతించటానికి అశక్తులవుతూ ఉంటారు. వారందరిలో ఉన్నటువంటి చైతన్యం మీరే కదా. ఇంద్రియములలో చైతన్యాన్ని కలిగించటానికి అధిపతులు మీరే కదా. సకల ప్రాణులకు అంతర్యామిగా ఉండేటువంటి భగవత్ స్వరూపులు మీరే కదా. అంతటి వారయ్యుండి ఎవరైతే భక్తితో మిమ్మల్ని ధ్యానం చేస్తారో వాళ్లకు మీరు వశులైపోతారు. పరవశులైనట్లుగా వాళ్ళ వెంట మీరే ఉంటారు. మూర్తి ఇమే భగవతో భగవంత్రిలోక్యాః క్షేమాయ తాప విరమాయ చ మృత్యుజిత్యై నానాభిభర్ష్య వితుమన్యతనూర్యథేదం సృష్ట్వా పునర్గ్రససి సర్వమివోర్ణనాభిః. ఈ రెండు రూపాలు ఉన్నాయే నరనారాయణ స్వరూపములు, ఈ రెండు విష్ణువంశ సంభూతములే కదా. ఈ రెండు మూర్తులు కూడా ఈ లోకాలకు ఉండేటువంటి తాపత్రయాలను పోగొడతాయి. తాపత్రయములంటే అధ్యాత్మము, అధిభూతము, అధిదైవమనబడేటువంటి తాపత్రయములను పోగొట్టి అందరికీ క్షేమాన్ని కలుగజేసి
మోక్షాన్ని ఇచ్చేటువంటివి ఈ స్వరూపములు. ఓ పరమాత్మ శ్రీమన్నారాయణ, ఈ జగత్తుని నీవు రక్షించటం కోసం ఎన్నో లీలావతారములను ధరించావయ్యా. ఈ జగత్తంతా కూడా నీ నుండే వస్తూ ఉన్నది, తర్వాత నీలోనే లీనమవుతోంది. ఉదాహరణ ఏమిటి అంటే, సాలెపురుగు తన నుంచే ఒక ద్రవాన్ని ఉత్పత్తి చేసి మళ్ళీ తనలోనే లీనం చేసుకుంటుంది, దాంతోనే గూడు కడుతుంది. అలాగే నీ నుంచే ఈ జగత్తంతా బయటకు వస్తూ ఉంటుంది, మళ్ళీ నీలోనే లీనమవుతూ ఉంటుంది అని ఆ శ్రీ మహావిష్ణువును ధ్యానం చేస్తూ, తస్యావితు స్థిర చెరేసితురంఘ్రిమూలం యత్స్థం న కర్మ గుణకాల రుజస్పృశంతి యద్వై స్తువంతి నినమంతి యజంత్యభీక్ష్ణం ధ్యాయంతి వేదహృదయాః మునయస్తదాప్త్యై. ఈ జగత్తంతా స్థావరములు జంగమములతో నిండి ఉన్నది. అలాంటి ఈ జగత్తుని రక్షించటం కోసం నీవు అవతరించి ఎవరైతే నీ పాదములను ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షిస్తావు. అటువంటి వాళ్లకు ఎటువంటి క్లేశాలు అంటవు, కర్మలు అంటవు, కర్మవాసనలు కూడా అంటవు. వారు హాయిగా ఈ కర్మములకు గుణములకు సత్వరజస్తమో గుణాలకు కర్మలకు వేటికి అంటకుండా నీ సాన్నిధ్యాన్ని చేరుకోగలుగుతారు. మహర్షులు కూడా ఆ విధంగా నీ పాదములను చేరుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు, నిన్ను స్తుతిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు. అలాంటి దివ్యమైనటువంటి పాదములను, మహర్షులు ఆశ్రయించేటువంటి నీ దివ్య పాదములను నేను ఆశ్రయిస్తున్నాను అని స్తుతిస్తూ, నాణ్యం తవాంఘ్ర్యుపనయాదపవర్గమూర్తే క్షేమంజనస్య పరితోభియ ఈశ విద్మః బ్రహ్మా బిభేత్యలమతో ద్విపరార్ధధిష్ణ్యః కాలస్య తే కిముత తత్కృత భౌతికానాం. అన్నిటికన్నా సురక్షితమైనటువంటి ప్రదేశం ఏది అంటే నీ పాదముల ఉన్నటువంటి ప్రదేశమే. నీ పాదమూలాన్ని ఆశ్రయించటమే సురక్షితము. అంతకన్నా సురక్షితమైన ప్రదేశం వేరెక్కడా లేదయ్యా. ఇంకెక్కడ చూసినా కూడా భయాలే ఉంటాయి. బ్రహ్మ అంతటి వాడికి కూడా భయమే. 2 పరార్థముల కాలము ఆయుర్దాయం కలిగినటువంటి బ్రహ్మగారు కూడా కాలస్వరూపుడమైనటువంటి నీ వల్ల ఆయన భయపడుతూనే ఉంటాడు, అమ్మో కాలం సమీపిస్తోంది అని. అలాంటి బ్రహ్మగారిని కూడా అనుగ్రహించేటువంటి వాడవు నీవే. అలాంటి బ్రహ్మకే భయం కలుగుతోందంటే సామాన్యులైనటువంటి జీవుల గురించి చెప్పేదే ఉంది, వాళ్ళు భయపడుతూనే ఉంటారు. వీళ్ళందరికీ సురక్షితమైన ప్రదేశం ఏమిటి అంటే నీ పాదమూలమే. తద్వై భజామ్యురుతధియః తవ పాదమూలం హిత్వేదమాత్మచ్ఛది చాత్మగురోః పరస్య దేహాద్యపార్థమసదంత్యమభిజ్ఞమాత్రం విందేత తే తర్హి సర్వమనీషితార్థం. దేహాభిమానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. ఆ పరమాత్ముని యొక్క దివ్యమైన జ్ఞానాన్ని అర్థం కాకుండా కప్పివేసేది ఏమిటి అంటే ఆ దేహాభిమానమే. పోనీ ఆ దేహం శాశ్వతమైనదా అంటే అది నశించిపోయేది. అటువంటి దేహాభిమానాన్ని విడిచి ఎవరైతే నీ పాదాలను ఆశ్రయిస్తారో వాళ్ళు ముక్తిని సాధిస్తారు. అలాంటి భావంతోనే నేను నిన్ను సేవిస్తున్నాను. అలాంటి చక్కని సంకల్పం కలిగినటువంటి మానవుడు నిజమైన ప్రయోజనాన్ని పొందుతాడు. ఏమిటా ప్రయోజనము అంటే మోక్షము. సత్వం రజస్తమ ఇతీశ తవాత్మబంధో మాయామయా స్థితిలయోదయ హేతవోస్య లీలాధృతా యదపి సత్వమయీ ప్రశాంత్యై నాణ్యే నృణాం వ్యసనమోహభియశ్చ యాభ్యాం. అందరికీ బంధు ఎవరంటే నువ్వే. ఆత్మబంధు స్వరూపుడవై ఉన్నావు నీవు. ఈ జగత్తు యొక్క సృష్టికి అలాగే స్థితికి లయమునకు కారణములుగా చెప్పబడేటువంటివి ఏమున్నాయి? సత్వరజస్తమో గుణాలు. వాటిలో క్షోభ కలిగినప్పుడే కదా ఈ సృష్టి కలిగేది. అదంతా జరిపేది ఎవరంటే నువ్వే. అవన్నీ నీ మాయాగుణములతోనే ఏర్పడుతూ ఉన్నాయి. నీ మాయాశక్తి వల్లనే ఆ గుణములలో క్షోభ ఏర్పడుతుంది. కానీ నీవు దానికన్నా అతీతుడవై ఉంటావు. ఎందువల్ల చేస్తూ ఉంటావు ఈ రకంగా అంటే
లీల కోసం. అది నీకొక క్రీడ. సృష్టించటం అనేటువంటిది ఒక క్రీడ నీకు. కానీ నీ స్వరూపం మాత్రం సత్వగుణ ప్రధానమైనదనే భక్తులందరూ భావన చేసి నిన్ను చక్కగా స్తుతిస్తూ ఉంటారు. ఈ రజోగుణము తమోగుణము ఇవన్నీ కూడా దుఃఖాన్ని, మోహాన్ని, భయాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు సత్వగుణ సంపన్నుడు అనేటువంటి చక్కని భావంతో నీ స్వరూపాన్ని ఆరాధిస్తూ ఉంటారు, శాంతిని పొందుతూ ఉంటారు. తస్మాత్ తవేహ భగవన్ అథ తావకానాం శుక్లాం తనుం స్వదయితాం కుశలా భజంతి యత్ సాత్వతాః పురుషరూపముశంతి సత్వం లోకో యతో భయముతాత్మసుఖం న చాన్యత్. వివేక జ్ఞానం కలిగినటువంటి వారు, అంటే నీ అనుగ్రహాన్ని పొందాలి నిజంగా అనే భావన చేసేటువంటి వారు సత్వగుణ సంపన్నుడమైనటువంటి నిన్ను చక్కగా సేవిస్తారు. అందువల్లనే వాళ్ళ హృదయానికి శాంతి కలుగుతుంది. సత్వగుణ సంపన్నమైనటువంటి నీ స్వరూపం భక్తులందరికీ ఎంతో ఇష్టమైనటువంటిది. అలాంటి సత్వగుణమే తమకు కావాలని వాళ్ళు భావిస్తారు. ఆ విధంగానే నిన్ను ఆరాధిస్తారు. ఆ సత్వగుణం వల్లనే వారికి భయరహితమైనటువంటి నిత్యానందం అనేది లభిస్తుంది. నీ పరమపదం కూడా లభిస్తుంది. తస్మై నమో భగవతే పురుషాయ భూమ్నే విశ్వాయ విశ్వగురవే పరదేవతాయై నారాయణాయ ఋషయే చ నరోత్తమాయ హంసాయ సంయతగిరే నిగమేశ్వరాయ. ఓ పురుషోత్తమ జగన్నాథ శ్రీమన్నారాయణ, నీకు నమస్కారము. నీవు సర్వవ్యాపకుడవై ఉన్నావు. ఈ జగత్తంతటికి అధిపతివై ఉన్నావయ్యా. పరబ్రహ్మస్వరూపుడవు నీవే. ఈ లోకానికంతటికి గురువువు కూడా నీవే అయ్యున్నావు అని ఆ నారాయణ మహర్షికి, నర మహర్షికి, వాళ్ళిద్దరికీ నమస్కారం చేస్తూ ఉన్నారు మార్కండేయ మహర్షి. ఓ మహర్షులారా, మీరు వేదమార్గ ప్రవర్తకులై ఉన్నారు. వాంగ్నియమం కలిగినటువంటి వారు, మౌనంగా ఉండేటువంటి వారు. అలాంటి మీకు నమస్కారము. యం వై నవేద వితథాక్షపథై భ్రమద్ధీః సంతం స్వఖేష్వసుషు హృద్యపి దృక్పథేషు తన్మాయయావృతమతిః స ఏవ సాక్షాత్ ఆద్యస్తవాఖిల గురోః ఉపసాద్య వేదం. నీ మాయ ఆవరించి ఎవరైతే అజ్ఞానాన్ని పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే వివేకం లేని వాళ్ళై నిన్ను తెలుసుకోలేకపోతూ ఉంటారు. ఇంద్రియ సుఖాల వెంట పరిగెడుతూ నీ తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. వారిలోనే అంతర్యామిగా ఉన్నటువంటి నిన్ను గుర్తించలేక బాధపడుతూ ఉంటారు. అలాంటి అజ్ఞానికి నీవు లోక గురువువై వేదరాశి రూపంలో నిజమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నావు. ఆ వేదంలోని జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు ఉన్నటువంటి మాయ కాస్త తొలగిపోతుంది. ఆ విధంగా మాయ తొలగినటువంటి వారిలో మొట్టమొదట చెప్పదగిన వారు ఎవరంటే బ్రహ్మగారే. నీ నుంచే కదా ఆ బ్రహ్మగారు వేదరాశిని పొంది జ్ఞానాన్ని పొందారు. యద్దర్శనం నిగమ ఆత్మరహ ప్రకాశం ముహ్యంతి యత్ర కవయో అజపరాయతంతః తం సర్వవాద విషయ ప్రతిరూపశీలం వందే మహాపురుషమాత్మ నిగూఢ బోధం. దివ్యమైనటువంటి నీ స్వరూపాన్ని తెలియజేయగలిగేటువంటిది ఎవరంటే వేదస్వరూపమే. అటువంటి నీ స్వరూపాన్ని అర్థం చేసుకోవటంలో దేవతలు కూడా అసమర్థులే అవుతున్నారు. ముఖ్యంగా బ్రహ్మాదులు కూడా సంపూర్ణంగా నీ స్వరూపాన్ని తెలుసుకోలేరు. ఎందువల్లంటే ఎవరు ఏ విధంగా భావన చేస్తారో ఆ రకంగా వారి హృదయంలో నిలిచి ఉండి అనుగ్రహించే పరమ కరుణా స్వభావం కలిగినటువంటి వాడివయ్యా నీవు. అలాంటి ఓ శ్రీమన్నారాయణమూర్తి నీకు నమస్కారము అని నరనారాయణుల్ని శ్రీమన్నారాయణమూర్తిగా ఎరిగి మార్కండేయ మహర్షి స్తోత్రం చేశారు. ఇక్కడతో మనం ద్వాదశ స్కంధంలో 8వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. 9వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. సూత ఉవాచ సంస్తుతో భగవానిత్థం మార్కండేయేన ధీమత నారాయణో నరసఖ ప్రీత ఆహ భృగుద్వహం. ఈ విధంగా
పరమాత్మ స్వరూపుడైన నారాయణుడు మార్కండేయ మహర్షి చేత స్తుతింపబడినటువంటి వాడై ఆ నరుని యొక్క సఖుడైనటువంటి నారాయణుడు ప్రీతితో భృగువంశచుడైనటువంటి మార్కండేయునితో ఇలా అంటున్నారు. శ్రీ భగవానువాచ భో భో బ్రహ్మర్షి వర్యాసి సిద్ధ ఆత్మ సమాధిన మయి భక్త్యానపాయిన్యా తపస్వాధ్యాయ సంయమై. ఓ బ్రహ్మర్షి, ఓ మార్కండేయ, నీవు సాధించావు, నీ కోరిక సిద్ధించింది. చక్కని తపస్సుతో నియమంతో మా అనుగ్రహాన్ని నువ్వు సముపార్జించుకున్నావు. నా యందు వీడనటువంటి చక్కని భక్తితో నియమంతో తపస్సుతో నన్ను నీవు మెప్పించావు, సిద్ధిని పొందావు అని చెబుతూ వయంతే పరితుష్టాస్మ త్వద్బృహద్వ్రతచర్యయ వరం ప్రతీచ్ఛ భద్రంతే వరదేశాద్ అభీప్సితం. నాయన, నీ తపస్సుకి మేము మెచ్చాం కాబట్టి, నీ వ్రతచర్యతో మేము సంతుష్టులమయ్యాం కాబట్టి నీకే వరం కావాలో కోరుకో, ఆ వరాన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. నా నుంచి ఏ వరం కావాలో కోరుకో అంటున్నారు నారాయణ ఋషి. ఋషిరువాచ, అప్పుడు మార్కండేయ మహర్షి ఆ నారాయణ మహర్షిని చూచిలా అంటున్నారు. జితంతే దేవదేవేశ ప్రపన్నార్తి హరాచ్యుత వరేణైతావతాలన్నో యద్భవాన్ సమదృశ్యత. జయీభవ శ్రీమన్నారాయణ, జయీభవ, నీకు మంగళమగుగాక. దివ్యమైనటువంటి నీ దర్శన భాగ్యం నాకు కలిగింది, ఇంతకన్నా వరం ఎందుకు? మీ దర్శనమే నాకు వరము. ఆశ్రయించినటువంటి వారి యొక్క ఆర్తిని పోగొట్టేటువంటి అచ్యుత, ఇదే నాకు వరం, ఇంతటితో చాలు, నాకు వేరే కోరికలేవీ లేవు, నిన్ను దర్శించటమే నా కోరిక. గృహీత్వా జాదయో యస్య శ్రీమత్పాదాబ్జ దర్శనం మనసా యోగ పక్వేన సభవాన్మేక్షగోచర. యోగ మార్గంతో ప్రయత్నించి మహాయోగులు బ్రహ్మాదులు కూడా ఎంతో కష్టపడి ఏ స్వామి యొక్క దర్శనం కోసం తహతహలాడుతూ ఆనందిస్తారో దర్శించి, అలాంటి పరమ పురుషోత్తముడవైనటువంటి నీ దర్శన భాగ్యం ఈనాడు నాకు కలిగింది. నా కంటికి నీవు కనిపించావు, ఇంతకన్నా వరం కావాలా స్వామి? అథాప్యంబుజ పత్రాక్ష పుణ్యశ్లోక శిఖామణి ద్రక్ష్యే మాయాం యయాలోక సపాలో వేద సద్భిదాం. నాకు ఏ కోరిక లేదు స్వామి, నిన్ను దర్శించటమే కోరిక. కానీ ఒక్క విషయాన్ని విన్నవించుకోవాలనుకుంటున్నాను. ఏమిటంటే, లోకపాలకులు బ్రహ్మాది దేవతలు కూడా ఏ నీ మాయకైతే లొంగిపోతూ ఉంటారో, వసులైపోతూ ఉంటారో, అలాంటి నీ మహత్తరమైనటువంటి మాయను దర్శించాలని నా కోరిక. నీ మాయను చూడాలనుందయ్యా నాకని కోరారు మార్కండేయ మహర్షి. సూతౌవాచ, ఈ విధంగా కోరేటప్పటికీ ఇతీడితోర్చిత కామం ఋషిణా భగవాన్ మునే తథేతి సస్మయన్ ప్రాగాత్ బదర్యాశ్రమమీశ్వర. ఎప్పుడైతే మార్కండేయ మహర్షి ఈ రకంగా నీ మాయని చూడాలనుంది అని నారాయణ మహర్షిని కోరారో, వెంటనే ఆయన చిరునవ్వు నవ్వి, సరే అలాగే, నా మాయను త్వరలోనే దర్శిస్తావు అని అనుగ్రహించి అక్కడి నుంచి బయలుదేరి నవ్వుతూ ఆ నర మహర్షి నారాయణ మహర్షి నరనారాయణులు ఇద్దరూ కూడా అక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళిపోయారు. వెళ్ళిన తరువాత తమేవ చింతయన్నర్థం ఋషిస్వాశ్రమ ఏవ సహ వసన్నగ్న్యర్క సోమాంబు భూవాయు వియదాత్మసు. ఆ నరనారాయణులిద్దరూ బదరికాశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత మార్కండేయ మహర్షి ఎంతో ఉద్విగ్నతతో ఆయన్ని కోరిన విషయాన్నే ఆలోచిస్తూ వాళ్ళిద్దరినీ మనస్సులో తలుచుకుంటూ తన ఆశ్రమంలోనే ఉన్నారు మార్కండేయ మహర్షి. ఎక్కడ చూచినా పరమాత్ముడే కనిపిస్తున్నాడు. శ్రీమన్నారాయణుడు అగ్ని యందు, సూర్యుని యందు, చంద్రుని యందు, నీటి యందు, భూమి యందు, వాయువు యందు, ఆకాశమునందు, చివరికి తన యందు అంతర్యామిగా శ్రీమన్నారాయణమూర్తినే దర్శిస్తూ అలా ఆశ్రమంలోనే ఉన్నారు. ధ్యాయన్ సర్వత్ర చ హరిం భావద్రవ్యైరపూజయత్ క్వచిత్ పూజాం విసస్మార ప్రేమ ప్రసర సంప్లుత. అంతటా ఆ శ్రీమన్నారాయణుడైనటువంటి హరినే దర్శిస్తున్నారు. ఆయనలో ప్రేమ పొంగుకొస్తోంది. ఆ ప్రేమ ఎక్కువైనప్పుడు పూజ చేసేటప్పుడు విధానాన్ని కూడా మర్చిపోతున్నారు. ఒక వరుస క్రమంలో చేయాల్సినటువంటి పూజను తడబడుతూ ఉన్నారు. దేనివల్ల అంటే ఆ స్వామి పట్ల కలిగినటువంటి ప్రేమాతిశయంతో
ఒక్కోసారి ద్రవ్యాలు లేకపోతే భావంతోనే అలా మనస్సులోనే మానస పూజ చేస్తున్నారు. ఓ స్వామి, ఇదిగో నీకు ఆసనం, ఇదిగో అర్ఘ్యం, ఇదిగో పాద్యం, ఇదిగో నైవేద్యం అని ఆ స్వామిని మనస్సులో నిలుపుకొని ఆయనకు సేవలు చేస్తున్నట్లుగా భావన చేస్తూ ఉన్నారు. ప్రేమ అనేటువంటి ప్రవాహంలో ఆయన మునిగిపోతూ ఉన్నారు. తస్యైకదా భృగుశ్రేష్ఠ పుష్పభద్రా తటే మునే ఉపాసీనస్య సంధ్యాయాం బ్రహ్మన్ వాయురభూన్మహాన్. ఆయన కోరారుగా పరమాత్మను, నీ మాయను చూడాలని. అది పరమాత్మ చూపించటం ప్రారంభిస్తున్నాడు. ఒకానొక సందర్భంలో ఆ మార్కండేయ మహర్షి పుష్పభద్ర అనే పేరు కలిగినటువంటి నదీ తీరంలో తన ఆశ్రమం దగ్గర సంధ్యా సమయంలో ఆయన కూర్చుని ఉన్నప్పుడు దారుణమైనటువంటి వాయువు బయలుదేరింది. ఆ వాయువు చాలా ప్రచండంగా ఉంది, శబ్దం చేస్తోంది. తం చండ శబ్దం సముదీరయంతం బలాహకా అన్వభవన్ కరాళాః అక్షస్థవిష్ఠా ముముచుస్తడిద్భిః స్వనంత ఉచ్చైః అభివర్షధారాః. పెద్ద గాలి, ఆ గాలితో పాటు దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. దారుణమైనటువంటి మెరుపులతో, లావు ధారలతో వర్షం కురుస్తూ ఉన్నది. ఒక బండి ఇరుసు ఎలా ఉంటుందో అంత ప్రమాణంలో ఉండేటువంటి పెద్ద పెద్ద ధారలతో మేఘాలు వర్షాన్ని కురిపిస్తున్నాయి. ప్రళయమే సమీపించిందేమో అన్నట్లుగా ఉన్నాయి ఆ వర్షధారలు. అలాగే దారుణమైనటువంటి గాలి, మెరుపులు, ఉరుములు ఆ సంధ్యా సమయంలో. తతో వ్యదృశ్యంత చతుస్సముద్రాః సమంతతః క్ష్మాతలమాగ్రసంతః సమీర వేగోర్మిభిః ఉగ్రనక్రమః భయావర్త గభీర ఘోషాః. దారుణమైనటువంటి ఆ వర్షం తర్వాత 4 సముద్రాలు ఏకమైపోయినట్లుగా ఉంది. భూమిని అంతటినీ 4 సముద్రాలు ముంచెత్తుతున్నాయి. ఈ భూమి సముద్రంలో మునిగిపోతున్నట్లుగా ఉంది. ఒక పక్కేమో వేగంతో కూడినటువంటి గాలి, క్రూరమైనటువంటి మొసళ్ళు, జలజంతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపిస్తున్నాయి ఆ ప్రళయానికి సంబంధించిన నీటిలో. అలాగే పెద్ద పెద్ద సుడిగుండాలు కనిపిస్తూ ఉన్నాయి. సముద్రం నుంచి గొప్పవైనటువంటి శబ్దాలు కూడా వస్తున్నాయి. అంతర్బహిశ్చాద్భిరతిద్యుభిః ఖరైః శతహ్రతాభిః ఉపతాపితం జగత్ చతుర్విధం వీక్ష్య సహాత్మనా మునిః జలాప్లుతాం క్ష్మాం విమనాః సమత్రసత్. ఎక్కడ చూసినా జలమే ఉంది, జలమయమైపోయింది. పృథివీ కనిపించటం లేదు. ఓ పక్కేమో ప్రచండమైనటువంటి గాలులు, మేఘాల నుంచి వచ్చేటువంటి మెరుపులు, ఉరుములు. ఇక 4 రకాలైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో, స్వేదజములు, అండజములు, ఉద్భిజములు, జరాయుజములు, ఇవన్నీ అతలాకుతలమైపోతూ ఉన్నాయి. జగత్తంతా కూడా ప్రళయం వచ్చేసినట్లుగా అయిపోయింది. భూమంతా నీటిచే నింపబడింది. అది చూచేటప్పటికీ ఆయన బిత్తరపోతూ ఉన్నారు మార్కండేయ మహర్షి. ఏమిటిదనుకున్నారు? తస్యైవ ముద్వీక్షత ఊర్మిభీషణః ప్రభంజనాఘూర్ణిత వార్మహార్ణవః ఆపూర్యమాణో వర్షద్భిరంబుదైః క్ష్మామప్యధాత్ ద్వీప వర్షాద్రిభిః సమం. ఇంక సముద్రం చూస్తేనేమో కెరటాలు, ఉగ్రమైనటువంటి కెరటాలు అలా అలా ఎగసి పడుతూ ఉన్నాయి. సుడిగాలితో కూడినటువంటి నీరు అలా అలా తిరుగుతోంది, చక్రంలాగా గిరగిరా తిరుగుతోంది. సముద్రాలను మేఘాలు నింపేస్తున్నాయి. సముద్రం అనేటువంటి చోట ఇంకా నీరు పడుతూనే ఉంది. సముద్రం అనేది ఒక చిన్న తొట్టె అనుకుంటే అందులో మేఘాలు వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాయి, వాటిని నింపుతూనే ఉన్నాయి. చూస్తూ ఉండంగానే ఆ సముద్రంలో నీరు ఎక్కువైపోయి ద్వీపాలను, అలాగే పర్వతాలను, అలాగే భూమండలాన్ని అంతటిని, ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్తమైన పర్వతాలతో సహా అన్నింటినీ ఆ సముద్రం ముంచేస్తూ ఉంది. సక్ష్మాంతరిక్షం సదివం సభాగణం త్రైలోక్యమాసీత్ సహ దిగ్భిరాప్లుతం స ఏక ఏవోర్వరితో మహాముని బభ్రామ విక్షిప్య జటాజడాంధవత్. భూలోకం, అంతరిక్షం, ద్యులోకం, జ్యోతిర్మండలం, ముల్లోకాల సమూహాలు దిక్కులతో సహా అంతా మునిగిపోయింది. ఆ మహర్షి ఒక్కరే మిగిలారు. ఆయన ఎలా ఉన్నారు అంటే అంధుని వలె, జడుని వలె బెత్తరపోతూ భయపడుతూ ఉన్నారు. ఏమిటి విపరీతం అని చూస్తున్నారు ఆయన.
క్షుత్రుట్పరీతో మకరైస్తిమింగిలై ఉపద్రుతో వీచి నభస్వతా హతః తమస్య పారే పతితో భ్రమన్ దిశో నవేద ఖంగాంచ పరిశ్రమేషిత. ఆ మహర్షికి ఆకలి దప్పికలు కలుగుతున్నాయి. ఒక పక్క మొసళ్ళు, తిమింగిలాలు ఇవన్నీ ఆయన్ని ఆక్రమించడానికి వస్తున్నాయి. తీవ్రమైన గాలి, సముద్ర తరంగాలు ఆయన్ని తోసేస్తున్నాయి. అంతులేనటువంటి దారుణమైనటువంటి చీకటి, అలసట కలుగుతోంది. ఆకాశం ఎక్కడుందో భూమి ఎక్కడుందో తెలియటం లేదు. ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.